చిక్కు చిక్కు పుల్ల చిక్కారి పుల్ల దానమ్మ గుట్లో దాసుకో పుల్ల. రుక్మిణి ఏ రుక్కు నీకు ఆ ఫ్యాన్ కావాలా? రే రాజా రుక్మిణి కంటే ఆ ఫ్యాన్ ఎవరా? తీసుకోమ్మా తీసుకో. ఆశ దోశ అప్పడం వడ. ఒరే అదేదో వీడి పెళ్ళమైనట్టు అడగగానే వెంటేసుకొచ్చాడు రా. రండ్రా. కబడ్డీ 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 కబడ్డీ. ఒరే రాజు మాధవ్ గారిని ఫ్యాన్ కాజేస్తున్నాడు రా. మీకు కావాల్సిన ఫ్యానేగా తీసుకోండి. మాధవ్ వంటి మీరు చేయబడితే మాత్రం ఊరుకోను. మాధవా ఒరే మాధవా ఒరే మాధవా ఇక్కడ నువ్వు దీనివల్ల తన్నులు తిట్టినావు. అక్కడ వీళ్ళ నాన్న వడ్డీలో పుల్లైనాడు. అన్యాయంగా మీ ఇంటి మీద పడి మీ నాన్నతో గొడవ పడుతున్నాడు రా. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నెల నెల మీ బాకీ కడుతూనే ఉన్నా కదా నాయుడు గారు. కాబూలే వాడి కలెక్షన్ కాంచనమాల కాస్ట్యూమ్స్ కూడా సరిపోలేదని నువ్వు కట్టిన వడ్డీకి కూడా సరిపోలేదురా. అలా అడగండి నాయుడు గారు. నాకున్న 5 ఎకరాల పొలం కూడా మీ బాకీ కింద తాకట్టు పెట్టాను కదా. మరే నువ్వేదో నాకు దయతో భూదానం చేసేట్టు మాట్లాడుతున్నావేంటి? ఇప్పుడున్న పొలంగా నన్ను వీధి పాలు చేస్తే తల్లి లేని పిల్లలు అన్యాయం అయిపోతారు నాయుడు గారు. బాబు అప్పు తీసుకున్న వాళ్ళంతా అన్యాయం అయిపోతారని ఆలోచిస్తే ఇక ఆయన నెత్తికి నవరత్న తైలమే. ఇంకా చూస్తారేంట్రా? తీసుకెళ్లి కొండ సాగులో మందులు మాత్రం జాగ్రత్త చేస్తారంటో. రేపు పొద్దున మీకే రోగం రావచ్చు. కాలు పట్టుకుంటారు నాయుడు గారు. ఏమండి ఇంత అన్యాయం జరుగుతుంది మీ కళ్ళ ముందు ఒక్కరు కూడా మాట్లాడాలండి. మీరు ఒక్కరు పెడతారు పిల్లలు అన్యాయం అయిపోతారు నాయుడు గారు. నానా ఇది మా ఫ్రెండ్ మాధవీలు నానా. వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చే నానా. అంటే రూపాయికి ఎంత దొరదా ప్రామిసరీ నోటు కింద నీకెందుకు పదా. మధ్యలో మీ అమ్మాయి ఏమిటండి హిరణ్యకశిపుడి దగ్గర ఆడ ప్రహ్లాదులాగా మీ కడుపున పుట్టి మానవత్వం ఏమిటి? అందుకే ఇది ఇక్కడ ఉంటే చెడిపోతుంది. దీన్ని సిటీకి తీసుకెళ్లి కాన్వెంట్ లో చేరుస్తా. ఆ పని చేయండి. పోతే కాన్వెంటే పోతుంది. మీ కాలు పట్టుకుంటారండి నా బిడ్డలు అన్యాయం చేయకండి నాయుడు గారు. అయ్యో ఎవరు ఎవరది? చందా చందా ఇదొకటి మంచం ఎత్తే శవంతో సమానం. ఇది సవ్యంగా ఉంటే నా గోడలు దూకాల్సిన కర్మ ఏంటి? ఎవరు? చెయ్యి పాడు పిల్లి. ఎలకలు చంపడానికి మందు కనిపెట్టాడు. పిల్లలు చంపడానికి కూడా ఎవడైనా మందు కనిపెట్టాడు. అంటే కాళ్ళు ఎరగదెత్తావు రాడి. కాళ్ళు ఎరగదెత్తారంట గోచిగాళ్ళు. ఇవాళ నా వల్ల ఎవడికి హాని జరగకూడదని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మేకులు నోట్లో వేసుకున్నా కాబట్టి సరిపోయింది. లేకపోతే గట్టిగా ఉమ్మేశానంటే మేకులు గుచ్చుకొని కాకుల దొచ్చేటోడు నా యాళ్ళు. నువ్వు ఆ పట్టాభి గారు అబ్బాయి కదా? అవును. పానమ్మా బేడంత నువ్వు ఎక్కడ నీకు ఎంత డబ్బు? అమ్మా దొంగతనం చేసావా? మరేం చేయమంటావు? బాగా డబ్బులు కట్టలేదని మా నాన్న ఆ ఒడ్డుల పుల్లైనాయుడు పశువుల కష్టంలోకి ఈడ్ చేశాడు. ఇంతకన్నా వేరే మార్గం లేక. ఊరుకోరా, ఎందుకు అడుగుతావు? నేను దొంగలేరా? నాకు నీచుందే. నీ డబ్బు నాకెందుకో? ఎందుకో తీసుకో. అవును రే, ఎక్కడ నొక్కేసారే డబ్బు? పుల్లైనాడు ఇంట్లోనే. హరిపిడుగా ఆడితో కూసి ఆడికే బిర్యానీ పెడుతున్నావు అన్నమాట. అవును, దొంగతనం చేయటం ఇదే మొదటిసారా? అవునా? అయితే పద. జాగ్రత్త అయ్యా, ముళ్ళు ఉంటాయి.
చూడు, జీవితంలో ఒక్కసారి దొంగతనం చేశాక ఇక ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందు దొంగతనమే చేయాలనిపిస్తుంది. ఎవరికి దొరకమే అనుకుంటాం, తీరా దొరికిన తర్వాత దొరికిన పర్లేదులే అనుకుంటాం. ఒక్కసారి మన మీద దొంగ అని ముద్ర పడిందంటే మడిసిపోయిన మచ్చ మాత్రం పోదయ్యా. దొంగతనం చేసి బతుకు పాడు చేసుకో బాబు. అయ్యో కదా అమ్మయ్యా. ఒరే మాధవ, మీ నాన్న చనిపోయాడు రా. మీ అయ్య పోయేటట్టుగా ఆడు బతుకుండగానే ఇల్లు స్వాధీనం చేసుకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే తండ్రి తెచ్చాక ఇల్లు కాయేసి పిల్లలకి అన్యాయం చేశాడని ఖాళీగా ఉన్న వాళ్ళు నందుకునేవాడు. న్యాయం మీ వైపు ఉంది కాబట్టి పిల్లలకి ఆ మాత్రం అన్నా అన్యాయం జరిగింది. ఆనే నిజాయితీగా ఉండే లాభం, పాప పిల్లలకి నీడ లేకుండా పోయింది. డబ్బా నేను ఇంకా బాంబు అనుకున్నా. కోపంతో కొట్టా, డబ్బుతో కొట్టాడు. మంచి కుర్రాడు. పైగా మీ మీద ఎవడన్నా ఉమ్మేసినా కూడా సొమ్ములా కనిపిస్తుంది రండి. నువ్వు ఇలాగే వడ్డీ కడుతుండ్రా, నాయన పోయినా కనీసం ఇల్లేనా మిగులుతుంది. నువ్వు పోనీరా. మరే మాధవ, నేను చదువుకోవడానికి పట్నం వెళ్తున్నా. దానికి వాడు పర్మిషన్ కావాలా? నువ్వు పోనీరా. పని దుర్ముహూర్తం దాటిపోతుంది. కాలం అక్కడితో ఆగిపోలేదు. మాధవ్కు మళ్లీ దొంగతనం చేయాల్సిన అవసరాలు ఎన్నో వచ్చాయి. చిన్న దొంగ పట్టుబడి పెద్ద దొంగగా పేరు తెచ్చుకున్నాడు. అంజయ్యకు ఆనలు పెరిగాయి, మాధవ్కు మీసాలు మొలిచాయి. అందుకే ఆనల్ అంజయ్య ఆ ఊరి ఆస్థాన దొంగ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఊరి వాళ్ళు ఆ పదవికి మాధవ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంత పెద్ద దొంగకి ఓ ముద్దు పేరుంది, మీసాల మాధవుడు అని. ఆ మాధవుడు చక్రం తిప్పితే కౌరవులకు భయం, ఈ మాధవుడు మీసం తిప్పితే ఆ ఊళ్ళో కంసులకు ప్రమాదం. సభ ప్రారంభించండి. సభాసదులారా, మా ఆహ్వానాన్ని మన్నించి ఆంధ్ర, సీడెడ్, నైజాం, కర్ణాటక, ఒరిస్సాల నుంచే కాకుండా ఓవర్సీస్ నుంచి కూడా వచ్చినటువంటి మీ అందరికీ మీ భాషల్లో స్వాగతం. మీలో ఎవరైనా ఆ ధనుస్సును లెఫ్ట్ హ్యాండ్ తో లేపి రైట్ హ్యాండ్ తో వెరగొట్టిన వీరుడు మా యువరాణి గారిని పెళ్లి చేసుకోవచ్చు. ఆ తర్వాత మా రాజు గారిని ఏమైనా చేసుకోవచ్చు. Come on and play with me, and bring your jolly string. Run on my apple tree, look down my rain barrel, slow down my jello, and bring your jolly thing. ఏంటి పొజిషన్? ఇంకా పొజిషన్ ఏట్రా? మ్యాటర్ అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు ఆ ధనుసు ఇరగొట్టావనుకో, నీకు దక్కే తొక్కలో ఎవరైనా ఒకతే. అదే ధనుసు నువ్వు నెత్తిన పెట్టుకుని ఉడాయించావనుకో, చేతి నిండా క్యాషు, రోజుకో చెంబల్ రాణి. అది తీసుకొని పరిగెడుతున్నాడు కూడా. ఈ వీరుడు మహాశూరుడు. సూర్యుడా మీ బొంద, మహాచోరుడు. సైనికులారా, వదలండి, 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 వదలండి.